మంగళవారం రోజు డబుల్ హెడర్లో భాగంగా ఐపీఎల్ 22వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు సొంత అభిమానుల మధ్య 18 పరుగుల తేడాతో గెలిచి సంచలన విజయం సాధించి అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ఓటమితో చెన్నై జట్టు వరుసగా 4వ మ్యాచ్ని కోల్పోయినట్లయింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా ఆ జట్టు యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఎటువంటి బెరుకు భయం లేకుండా ఆడి ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడమే కాకుండా జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్యం పెద్దదిగా ఉండడంతో చెన్నై జట్టు ఎక్కడా కూడా ఈ టార్గెట్ ని ఛేదించినట్టు ఆరంభం నుండి కనపడలేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం గెలుపుపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సొంత మైదానంలో గత మ్యాచ్లో ఓడిపోవడం మమ్మల్ని కొద్దిగా బాధించింది. అయితే మేము ఆ ఓటముల నుండి పాఠాలు నేర్చుకుని తిరిగి గెలుపును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ రోజు పవర్ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు మా ఓపెనర్ ప్రియాంష్ ఆర్య చాలా ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా ఒత్తిడికి లోనవ్వలేదు. అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. ఈ రోజు మ్యాచ్లో మేము నిలిచామంటే అసలు కారణం అతడే. అతడు ఈ రేంజ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మేము ఈ మ్యాచ్ ని చేజారిపోయేవాళ్లం. ఫీల్డింగ్ లో కొన్ని తప్పులు జరిగాయి. అయితే ఒక్కోసారి అవి జరగడం సహజం. వాటిని సరిచేసుకుంటాము. మొత్తంగా జట్టులో ప్రతి ఒక్కరికి వారి బాధ్యతలపై పూర్తి క్లారిటీ ఉంది. చాహల్ కి ఆఖరి ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. దూబేకి చాహల్ పై మంచి రికార్డున్న కారణంగా ఛాన్స్ తీసుకోకూడదని భావించి అలా చేయడం జరిగింది. ఏది చేసినా జట్టు విజయం కోసమే అని శ్రేయస్ అయ్యర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.